హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ముందు వీడియో అయితే చూసారు కదా, బొట్టు పెట్టే కార్యక్రమం సిరిమాను చెట్టుకి. ఇంకా శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను సంబరాల్లో పార్ట్ 2 అండి ఇది. ఇంకా సిరిమాను చెట్టుని అయితే వారం రోజుల తర్వాత ఇలా విజయనగరం అయితే తరలిస్తారండి. అంగరంగ వైభవంగా మేళతాళాలతో, పులివేషాలు, కోలాటం తో ముర్రాట్లతో ఇలా విజయనగరం అయితే తరలించేసరికి 2, 3 అయిపోతుందండి. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తారు, ఇంకా నైట్ ఇలా అయిపోతుంది టైం. ఎందుకంటే ప్రతి ఆడపడుచు పసుపు, కుంకుమలు, పూలు, పళ్ళు అలాగే ఒక బిందెతో వాటర్ పట్టుకెళ్ళి ఆ చెట్టు మీద వేసి పూజించడం వల్ల ఆ చెట్టుని తాకడమే ఎంతో పుణ్యమని భావిస్తారండి ఇక్కడ ప్రజలు. ఇంకా ఇదిగోండి, ఈసారి అయితే కాంప్లెక్స్ నుంచి వెళ్ళిపోయారండి. ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ఇక్కడ కనపడుతున్నారు కదా పూజారి గారు, ఆయన కల్లోనే కనపడి అమ్మవారు అయితే చెట్టుని అయితే కోరుకోవడం జరుగుతుందండి. ఆయన మీదే పడతారన్నమాట అమ్మవారు. ఇంకోండి ఇక్కడ కనపడ్డారు కదా రెడ్ కలరు, ఆయనే పూజారి గారు. ఇంక చూసారా, మేళ తాళాలతో పులివేషాలతో అంగరంగ వైభవంగా అయితే అమ్మవారిని అయితే తీసుకొస్తారండి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ పులివేషాలండి. చాలా బాగా ఈ జాతరలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పులివేషాలనండి. వీళ్ళు ఎంత దూరమైనా నడుచుకునే వస్తారండి. లాస్ట్ ఇయర్ అయితే తాడివాడలో కోరుకున్నారు, ఈ ఇయర్ అయితే గజపతి నగరంలో కోరుకున్నారండి. అంత దూరం నుంచి ఇంకా విజయనగరం వరకు వీళ్ళు నడుచుకునే వస్తారండి. లాస్ట్ ఇయర్ నేను కూడా పసుపు, కుంకుమ ఇలాగే బిందెతో వాటర్ పట్టుకెళ్ళానండి, పూజించుకుని వచ్చాను. ఈ ఇయర్ అయితే అలా వెళ్ళిపోయారు కదా, ఇంక ఇటు టచ్ అవ్వలేదు మాకు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.